హాయ్ గాయ్స్, ఇప్పుడే నేను దురంధర్ 2 మూవీ చూసొస్తున్నాను. ది రివెంజ్ మూవీ. అసలు జస్ట్ వెళ్ళిపోండి అంతే. దురంధర్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక జస్ట్ దానికి నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూడాలంటే ఒక మైండ్ ఒక విధంగా సెట్ చేసుకోవాలి. సో దురంధర్ చూసిన వాళ్ళకి ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో జనరల్గా మనం రెగ్యులర్ మూవీస్ చూస్తూ, కామెడీ మూవీస్ చూస్తూ, నార్మల్ డ్రామాస్ చూస్తూ అట్లా ఉంటే కనుక ఇది డెఫినెట్గా దురంధర్ చూడకుండా ఇది ఒకటి చూసేద్దాం అనుకుంటే కనుక మీకు అసలు ఏం అర్థం కాదు. ఒకటి ప్లస్ ఎక్కదు కూడా, చాలా టూ వైలెంట్గా అనిపిస్తుంది. సో ఈ మూవీ ఎవరైనా చూడాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది చాలా క్లాస్గా ఉంటుంది, మామూలుగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే మాత్రం ఉండదు. చాలా వైలెంట్గా ఉంటుంది మూవీ, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. అండ్ దానికి ప్రిపేర్ అయితేనే ఈ మూవీకి వెళ్ళండి. అండ్ కిడ్స్ కూడా అవసరం లేదు ఈ మూవీ చూడడానికి. బట్ ఎక్స్ట్రాడినరీ మూవీ, డెఫినెట్లీ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ఇట్ అంటాను నేనైతే. మైండ్ బ్లోయింగ్. అసలు రణ్వీర్ సింగ్కి అవార్డు ఖచ్చితంగా రావాల్సిందే ఈ మూవీలో. అద్భుతంగా యాక్ట్ చేశాడు. బాలీవుడ్, టాలీవుడ్, ఆ వుడ్, ఈ వుడ్ అన్ని పక్కన పడేయండి, మొత్తానికి చాలా అద్భుతంగా ఉంది. వన్ షుడ్ డెఫినెట్లీ అప్రిషియేట్ ఈ మూవీని. ఎందుకని అంటే ఇది మా టాలీవుడ్ కాదండి, ఇది మా కోలీవుడ్ కాదండి, అది కాదండి, ఇది కాదండి అంటే ఏం కాదు. ఇండియన్ మూవీ ఆర్ బాలీవుడ్, వీ కెన్ హ్యాపీలీ కన్క్లూడ్ ఇట్ యాజ్ అ బాలీవుడ్ మూవీ. హిందీ మూవీ ఇది. హిందీ డైరెక్టరే డెఫినెట్గా చాలా వండర్ఫుల్ జాబ్ చేశాడు అబ్బాయి. డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. చాలా 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 అద్భుతంగా ఉంది. నాకు అసలు ఫస్ట్ మైండ్ ఎగిరిపోయింది. ఫస్ట్ సీక్వెన్స్ ఫైట్ వస్తుంది, రణ్వీర్ సింగ్ ఎంట్రీ అనమాట. ఫస్ట్ ఫైట్ ఆ సీన్ అయితే అసలు అమేజింగ్గా తీసారు. అసలు డైరెక్షన్ మాత్రం అసలు నాకైతే మంచి గూస్ బంప్స్ వచ్చే అంటే అక్కడ చాలా రక్తపాతం జరుగుతూ ఉంటుంది, కానీ వీ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్ అనమాట. అంటే శాడిస్ట్లో అని కాదు, అంత బాగా పిక్చరైజ్ చేశారు దాన్ని. అసలు ఆ స్క్రీన్ ప్లేని కానీ, అది ఆ సీన్ని డైరెక్ట్ చేసిన విధానం కానీ మైండ్ బ్లోయింగ్ అంతే. అక్కడే మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయి ఒక బూమ్ అని లేపాడు అంతే. సో డెఫినెట్గా ఈ మూవీ మీరు $13 పెట్టాము మేము. మొన్న చూసిన మూవీ కంటే తక్కువే పెట్టాము యాక్చువల్లీ. మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ తెలుగు మూవీకి మేము ఇంకొంచెం ఎక్కువే పెట్టాము. బట్ ఈ మూవీ $13 పెట్టినా అసలు 4 hours మూవీ అంటే లిటరల్లీ మేము అనుకున్నాం ఎలాగరా బాబు అని. అసలు మీకు చెప్తున్నాను, నాది పూచి 4 hours ఎలా అయిందో కూడా తెలియకుండా అయిపోతుంది మూవీ. అండ్ ఆల్సో ఎండ్ క్రెడిట్స్ అయ్యాక కూడా ఒక చిన్న బిట్ ఉంటుంది, అది ఏం పెద్ద అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఊరికే చూస్తా అంటే చూడండి. ఆ తర్వాత మాత్రం ఇంకేం ఉండదు. మేము పిచ్చి మీద వల్ల ఇంకా ఉంటుందేమరా, ఇంకా ఉంటుంది అనుకుంటే అలా కూర్చొని చూసాం, కానీ ఏమీ లేదు అక్కడ. అందుకని ఏంటంటే ఫస్ట్ పడిన క్రెడిట్స్ తర్వాత ఒక చిన్న బిట్ అయితే వేస్తారు, దాని తర్వాత ఏం ఉండదు. సో ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే ఆ మాస్టర్ పీస్ అని చెప్తాను నేనైతే. దురంధర్ నాకు ఫస్ట్ పార్ట్ చాలా బాగా నచ్చింది. నాకు ఫస్ట్ పార్ట్ నచ్చిందా, సెకండ్ పార్ట్ నచ్చిందా అంటే సెకండ్ పార్ట్ ఇంకా పిచ్చి పీక్స్లో నచ్చేసింది నాకైతేను. చాలా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అసలు ఎక్కడ ఒక్క లూప్ హోల్ దొరకదు మీకు. ప్రతి చాప్టర్కి ఒక్కొక్క సర్ప్రైజ్ ఎలిమెంట్ దింపుతుంటాడు, ఒక ట్విస్ట్. చివరి ఆఖర్లో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. నేనైతే క్లాప్స్ కొట్టాను. అది అంటే లిటరల్లీ అది ఎప్పుడూ ఎక్స్పెక్ట్ కూడా చేయడు. అది నాకైతే ఆటోమేటిక్గా వచ్చేసాయి అనమాట. అంటే వావ్ అనిపించింది నాకైతే డెఫినెట్గా రివీల్. సో అమేజింగ్ ఎక్స్ట్రాడినరీ జాబ్ చేశాడు. ఇప్పుడు అందరూ తెగ చెప్పేస్తున్నారు ఏంటా అంతుందా ఇంతుందా పిఆర్ స్టంటా అది ఇది అనుకున్నాను, కానీ డెఫినెట్గా అసలు నా ఎక్స్పెక్టేషన్ అంటే జనరల్లీ మన ఆనవాయితీ ప్రకారం పార్ట్ 1 హిట్ అయితే పార్ట్ 2 దొబ్బెట్టేస్తారు. సో అదే రేంజ్లో ఇది కూడా దొబ్బెట్టేసి ఉంటారులే, ఏదో చెత్తలా తీసేసి ఉంటారు అనుకున్నాను, కానీ అమ్మ బాబోయ్ సూపర్ డూపర్. అసలు మైండ్ గేమ్ అనమాట అన్నీ కూడాను. మీకు రివెంజ్ స్టోరీస్ నచ్చితే కనుక ఇది డెఫినెట్గా యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్. అందరు చూడొచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు. బట్ కిడ్స్కి ఏమి అంత ఎంటర్టైన్ అయ్యే కాన్సెప్ట్ కూడా కాదు కదా, చాలా వైలెన్స్ ఉంటుంది. సో వాళ్ళని వేరే సినిమాలకి ఏమైనా చూపించచ్చు, కానీ ఇది బలవంత పెట్టి చూపించాల్సిన అవసరం అయితే లేదు. అండ్ 4 hours సాలిడ్గా పెట్టుకోండి, అటు ఒక అరగంట ఇటు ఒక అరగంట. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. మీ మూవీ మనీకి తగ్గట్టుగానే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తారు. సో డెఫినెట్లీ నేనైతే చెప్పేస్తాను బ్లైండ్గా, జస్ట్ గో అండ్ వాచ్ దురంధర్ 2 అంతే. నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఫస్ట్ ఫైట్ సీన్ ఎక్స్ట్రాడినరీ నచ్చింది. అండ్ మధ్యలో కూడా అసలు రణ్వీర్ సింగ్ అసలు ఆ కళ్ళు కానీ, అసలు అతనికి ఇచ్చే బిల్డప్ కానీ. అండ్ ఈ పార్ట్ 2లో మన మాధవన్ అసలు ఫస్ట్ పార్ట్లోనే నేను సగం సినిమా అయ్యేంతవరకు గుర్తుపట్టలేదు తను మాధవన్న అని, అంత బాగా మేకప్ చేశారు. సో ఈ పార్ట్ 2లో అతనికి చాలా క్యారెక్టరే ఉంటుంది. బట్ అతనికి ఏంటంటే ఇలా వైలెంట్గా కత్తులు కటారాలు కాకుండా జస్ట్ జనరల్గా సాలిడ్గా మనిషిని చూపిస్తూ మనకి ఎంత రివెంజ్ డ్రామా చేయొచ్చు, బ్యాక్ ఎండ్లో మనకి హై ఎండ్ పీపుల్లో ఎలా నడుస్తూ ఉంటుంది అవన్నీ కూడా బాగా తీయడం జరిగింది. అండ్ ఇంకా చూసుకుంటే మనకి సంజయ్ దత్ది బాగా యూజ్ చేసుకున్నారు. అలాగే తర్వాత అర్జున్ రాంపాల్ ఫైట్ ఒక్కటి యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ మూవీలో కొంచెం ఏదైనా ల్యాగ్ ఉంది అంటే అర్జున్ రాంపాల్తో క్లైమాక్స్ ఫైట్ ఒకటి అది కొంచెం బాగా ల్యాగ్ అయిందేమో అనిపించింది. అక్కడక్కడ కట్ డౌన్ చేస్తే బాగుండేదేమో అనిపించింది.
బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ మీకు ఎండ్ క్రెడిట్స్ పడేటప్పుడు ఒక సీక్వెన్స్ చూపిస్తాడు మనకి. సో ఆ సీక్వెన్స్ చూపించినప్పుడు వీ విల్ కనెక్ట్ అనమాట. ఓకే, అర్జున్ రాంపాల్ తోటి ఇక్కడ జరిగిన ఈ ఫైట్లో దిస్ ఇస్ వాట్ హీ డిడ్ అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ చేయడం వల్ల, ఈ బ్యాక్ స్టోరీలో ఇదంతా ఈ ట్రైనింగ్ వల్ల అతను అక్కడ అలా చేశాడు, అవన్నీ ఇక్కడ మనకి హెల్ప్ అయ్యాయి, ఇతనికి ఇక్కడ హెల్ప్ అయ్యాయి అనేది మనం సింక్ చేసుకుంటాము. సో ఆ బ్యాక్ స్టోరీ అంతా కూడా ఎండ్ క్రెడిట్స్లో వేస్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా ఏదైనా ఇంత పిసరు ఏమైనా మీకు అనిపించిందా అంటే ఎస్, అర్జున్ రాంపాల్ ఫైట్ ఒకటి ట్రాక్స్ మీద నడిచేది కొంచెం అలా ల్యాగ్ అయిందేమో అనిపించింది. కానీ బట్ ఐ థింక్ అది అలా ల్యాగ్ అయ్యి ఫైనల్గా అది ఎంత వరకు తీసుకెళ్తుంది, ఒక మనిషిని రివెంజ్ ఎంత దారుణంగా తీసుకుంటాడు రివెంజ్ అనేది చాలా చాలా బాగా చూపించాడు. సో ఓవరాల్గా మూవీ ఇస్ జస్ట్ వావ్. నేనైతే ఇచ్చేస్తాను 4.8 ఇచ్చేస్తాను 5కి. జస్ట్ ఆ 0.2 తీసింది కూడా జస్ట్ ఇంత పిసర్ ల్యాగ్ ఉందని చెప్పేసి తప్పించి మిగతా ఏం లేదు. విఎఫ్ఎక్స్లు అవి ఇవి అంటారా, అవన్నీ అసలు ఇలాంటి సినిమాల్లో దిస్ ఇస్ నాట్ మెంట్ ఫర్ విఎఫ్ఎక్స్ డ్రామా అండ్ ఆల్. ఇదేమి యానిమేషన్ సినిమా కాదు, అండ్ వేరే టైప్ ఏమంటారు మనకి ఎక్కువ శాతం గ్రాఫిక్స్ కోసమే మెయిన్ ఫోకస్గా పెట్టి తీసిన స్టోరీ కాదు. కాబట్టి మనం దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఇంకేమైనా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయంటే ఈ గ్రాఫిక్స్లో ఏమైనా కొంచెం తేడా జరిగి ఉండొచ్చేమో, కానీ మనకి ఓవరాల్గా అవన్నీ మిస్టేక్స్ ఇలా వెళ్ళిపోతాయి మనకి మైండ్లోంచి. అక్కడ జరిగే ఆ స్టోరీ అండ్ మైండ్ గేమ్ కానీ ఆ ఎగ్జిక్యూషన్ని చూస్తే మాత్రం పిచ్చి లేచిపోతుంది. ఇంత ఎక్కువ చెప్తున్నాను కాదు, కానీ ఏమంటే తెలుగు సినిమాకి ఎప్పుడైనా ఇంత చెప్పారని అంటే తెలుగు సినిమా ఎప్పుడు ఈ మధ్యకాలంలో నిజంగా ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇంత అమేజింగ్గా వచ్చిన కాన్సెప్ట్ నేనైతే చూడలేదు. So definitely worth watching, worth your time and everything. Just go watch Dhurandhar 2. అండ్ రణ్వీర్ సింగ్కి మాత్రం ఇచ్చేసేయండి. ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు, మా పిల్లకి మా బిడ్డకి ఇచ్చేయండి అన్నట్టుగా ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు రణ్వీర్ సింగ్కి ఖచ్చితంగా రావాలని నేనైతే కోరుకుంటున్నాను. అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అసలు అతన్ని బయట చూస్తే మనం ఫుల్ ఫంకీగా అసలు హే హే అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అసలు ఇందులో అతన్ని చూస్తే మాత్రం కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అతని యాక్టింగ్ కానీ అతని ప్రెజెన్స్ అవన్నీ కూడా చూస్తే మెయిన్ అప్రిషియేట్ చేయాల్సింది, అందరినీ అప్రిషియేట్ చేయాలి. ఈచ్ క్యారెక్టర్కి ఆ డైరెక్టర్ రాసుకున్న ఎలివేషన్ ఎక్కడా కూడా వాళ్ళని యూటిలైజేషన్ వాళ్ళని పూర్తిగా వాడేసుకున్నాడు అనమాట. అంటే లైక్ వాళ్ళని ఎందుకు పెట్టారు, అసలు ఈ క్యారెక్టర్ ఎందుకు ఉంది, మనకి వేస్ట్ కదా అనిపించే క్యారెక్టర్ని చివరాకర్లో ఒక రివీల్ ఇస్తాడు. మైండ్ బ్లాక్ అయిపోతుంది మీ అందరికీ. మూవీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటంటే మనకి ఫస్ట్ పార్ట్లో జరిగింది అసలు ఏమిటి, ఈ బ్యాక్ స్టోరీస్ ఏంటి, అసలు తను ఎవడు, ఈ హంజా అలీ లేకపోతే ఈ అబ్బాయి పేరేంటి, అసలు ఒరిజినల్ పేరేంటి, ఈ అబ్బాయిది ఏమిటి బ్యాక్ స్టోరీ అనేది కూడా చూపిస్తారు. అసలు ఆ బ్యాక్ స్టోరీ మనకి ఫస్ట్లోనే ఉంటుంది కాబట్టి బాయిల్ అయిపోతుంది అనమాట బ్లడ్. మనకే అంత ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్కి ఎంత ఉంటుంది అనే దాన్ని, ఆ రివెంజ్ని లిటరల్గా ఫీల్ అయ్యి చేశాడేమో అనిపించింది నాకు ఈ అబ్బాయి ఎవడు మన రణ్వీర్ సింగ్. సో ప్లీజ్ వాచ్ ఇట్, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. ఒకవేళ టికెట్స్ దొరికితే, మీకు దొరకట్లేదు టికెట్స్ యూఎస్లో కూడాను, ఫుల్ హౌస్ ఉంది. సో జస్ట్ గో అండ్ ఎంజాయ్ యువర్ మూవీ దిస్ వీకెండ్ Dhurandhar 2. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ Dhurandhar 2 మూవీ అందరికీ. బాయ్.